1948లో రజాకర్స్ బైరోన్పల్లి అనే విలేజ్ని ఎలా ఆక్యుపై చేసుకున్నారో, అక్కడి ప్రజలు ఎలా నిలబడ్డారో అనే దానిపై మూవీ ఉంటుంది. సినిమా స్టార్ట్ అవ్వడం రియల్ ఇన్సిడెంట్స్తో స్టార్ట్ అవుతుంది. హీరోకి ఇంగ్లాండ్ వెళ్ళి ఫుట్బాల్ టీంలో ఆడాలని ఉంటుంది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళ ఫాదర్ చేసిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. దెన్ హీ కమ్స్ టు బైరోన్పల్లి విలేజ్. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఇక మూవీ గురించి చెప్పాలంటే నాకు నచ్చింది. ఫస్ట్ ఈ సినిమాకి 50 crore బడ్జెట్ అంటే నమ్మలేకపోయినా, బట్ ఆ సెట్స్ అండ్ స్కేల్ డిజైనింగ్ చూస్తే ఓకే అనిపించింది. హీరో యాక్టింగ్ స్టార్టింగ్లో ఆర్టిఫిషియల్ అనిపించినా స్లోగా పికప్ అవుతాడు. ఫస్ట్ హాఫ్లో స్టోరీ సెట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు, బట్ ఫ్రమ్ ప్రీ ఇంటర్వెల్ మూవీ పికప్ అవుతుంది. అండ్ దిర్ ఇస్ ఎ క్యామియో మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ సెకండ్ హాఫ్ వాజ్ గుడ్. స్క్రీన్ ప్లే రీసీగా ఉంటుంది, ఎమోషనల్ సీన్స్ వర్క్ అవుతాయి, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఒక ఫుట్బాల్ సీన్ ఉంటుంది, దాన్ని చాలా బాగా డిజైన్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ హీరోయిన్ ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు. అండ్ రెస్ట్ ఆల్ డి డీసెంట్ జాబ్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఎమోషనల్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్లో కానీ ఎక్కడ తగ్గకుండా ఇచ్చారు. ఇక సాంగ్స్ అంటే ఫస్ట్ సాంగ్ తప్ప అన్నీ బాగున్నాయి. గిరగిర సాంగ్ అయితే స్క్రీన్ పైన బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్. విఎఫ్ఎక్స్ కొన్ని ప్లేసెస్లో ఆర్ట్గా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా మూవీ బాగుంది. అండ్ దిస్ ఈస్ ద రివ్యూ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.